పాలక్ పన్నీర్ బుర్జీ. పాలకూర ఒక కట్ట ఫైన్గా చాప్ చేసుకోవాలి. అలాగే ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అవి కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి. టొమాటో, పన్నీర్ బుర్జీలాగా గ్రేట్ చేశాను అండ్ క్యాప్సికమ్ అన్నీ ఫైన్గానే చాప్ చేసుకోవాలి. అండ్ ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి జీరా వేసి, ఓన్లీ జీరా మాత్రమే, ఇంకేం వేయాల్సిన లేదు. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక క్యాప్సికమ్ యాడ్ చేయాలి. క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత వెంటనే పాలకూర యాడ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ వాటర్తోనే క్యాప్సికమ్ కూడా మగ్గిపోతుంది. సో మీరు ఎక్సెస్ వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఆ వాటర్తోనే రెండు మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత అందులో ఫైన్గా చాప్ చేసుకున్న టొమాటోస్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, బిర్యానీ పౌడర్ కావాలంటే నేను నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. అన్నీ చూసుకున్న తర్వాత టేస్ట్ సరిపోయిన తర్వాత లాస్ట్లో గ్రేటెడ్ పన్నీర్ వేసేస్తే రెడీ, పాలక్ పన్నీర్ బుర్జీ. ఇది పూరీలోకి, చపాతీలోకి సూపర్ ఉంటుంది, ట్రై చేయండి.